అధికారం లేకపోతే కొందరు నాయకుల ఇళ్ల ముందు ఈగలు కూడా వాలవంటారు. ఇది మా ప్రభుత్వం కాదు కదా అని లేని వారికి సాయం చేయడానికి తప్పించుకుపోతారు. ఇలాంటి రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా అభిమానులను అంటిపెట్టుకుని వారిని కుటుంబంలా భావించే నేతలు అరుదుగా కనిపిస్తుంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన నాయకుడే విశాఖలో పేరొందిన బెహరా భాస్కర్ రావు. ఒకప్పుడు మాస్టారీ అబ్బాయిగా ఉండే ఆయన ఇప్పుడు అసాధారణ వ్యాపారవేత్తగా, మంచి రాజకీయ నేతగా ఎదిగారు. లెక్కలేనంత మందికి బతుకు తెరువు చూపించారు. ఎంతో మందికి ఉపాధినిచ్చారు. తనను నమ్ముకున్న వారికి కొండంత అండగా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేశారు. ఆయన వెంట ఉన్న వారికి ఎలాంటి సహకారం అందిస్తే వారి కుటుంబాలకు మేలు జరుగుతుందో గమనించి సాయపడే ఆపద్బాంధవుడు. తన పలుకుబడితో వందలాది పేదలకు గూడు కల్పించారు, ఉపాధి కల్పించారు, నిరుపేదలకు పెళ్లిళ్లు చేశారు, ఎందరెందరికో పెద్ద దిక్కుగా నిలిచి బతుకు పెట్టారు. ఇలా కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటారు. ఆయన సమయానికి అందుబాటులో లేకపోయినా ఫలానా కష్టంలో ఉన్నవారు వచ్చారని ఆయన అనుచరులు గాని స్పందిస్తే వారే బెహరా భాస్కర్ రావు తరపున సాయం అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బెహరా భాస్కర్ రావు నివాసానికి ఓ పేదరాలు కుమార్తె పెళ్లికి సాయం కోసం వచ్చింది. భోజనం ఖర్చులు, మంగళసూత్రంకు అయ్యే ఖర్చులు లేక తెల్లడిల్లిపోయింది. ఆమె సాయం కోరడానికి వచ్చిన సమయానికి బెహరా భాస్కర్ రావు అందుబాటులో లేకపోవడంతో ఆ విషయం తెలిసి బెహరా ముఖ్య అనుచరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ధవళ గోపాల్ స్పందించి ఆ పెళ్లికయ్యే భోజన ఖర్చులు మొత్తం భరించారు. బెహరాను అభిమానించే మరో ప్రముఖ వ్యాపారవేత్త సీరపు నూకరాజు మంగళసూత్రాలు ఇచ్చి ఆదుకోవడం విశేషం. బెహరా మనసు ఎంత గొప్పదో ఆయన అనుచరుల మనసులు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఒకప్పుడు విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా 6 ఏళ్ల పాటు పనిచేసి బెహరా భాస్కర్ రావు మంచి పేరు తెచ్చుకున్నారు. విశాఖ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. బెహరా విద్యా సంస్థల చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. జన్మదిన వేడుకల పేరుతో అభిమానులకు అనవసర ఖర్చులు ఎందుకు అనుకున్నారో ఏమో. సోమవారం బెహరా భాస్కర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులకు అందుబాటులో కనిపించలేదు. అయినా బెహరా అభిమానులు మాత్రం తగ్గలేదు. దారి పొడవునా శుభాకాంక్షల కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆయన నివాస ప్రాంగణంలో పండగ వాతావరణం కనిపించింది. ప్రముఖ వ్యాపారవేత్త ధవళ గోపాల్ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. బెహరా తనయులు డాక్టర్ చైతన్య, రవితేజలను అభిమానులు కలుసుకొని వారి సమక్షంలోనే కేక్ కట్ చేశారు. బెహరా భాస్కర్ రావు మంచితనాన్ని అంతా తలుచుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన ఆశీస్సులతోనే ఎంతటి వారిమయ్యామని కొందరు సంతోషాన్ని పంచుకున్నారు. మరికొందరు ఆయన చేసిన మేలును, మంచి పనులను గుర్తు చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అడవివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ, మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ బురెడ్డి గోపి, రాజస్థాన్ రాజు, కాపు సంఘ నేతలు కర్రి సత్యబాబు, కంపర సత్యబాబు, గోలుకొండ శ్రీనివాసరావు, ఉర్ల అప్పలస్వామి నాయుడు, బండారు శ్రీనివాస్ తదితర నాయకులు, అనేక మంది మహిళా సంఘాల నాయకులు ఈ వేడుకలో సందడి చేశారు. మా గురువర్యులు శ్రీ బెహరా భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆయన ఇంట్లో లేనప్పటికీ అభిమానులందరూ కలిసి ఇక్కడ సరదాగా అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుమారులు బెహరా రవితేజ, బెహరా చైతన్య సమక్షంలో ఇక్కడ అభిమానులందరూ కూడా ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. బెహరా భాస్కర్ గారు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకి చాలా వరకు అతను సహాయం పొందిన వాళ్ళు తప్ప సహాయం పొందడం వాళ్ళు లేరు. ఈ గేట్ లోపలికి వస్తే అతను ఏ పార్టీని చూడరు, ఏ కులమని చూడరు. ఎవరైనా మన మనసులేని అతను సొంత పనులుగా ఆయన కారులో ఎక్కించి తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయించి పంపించే మంచి మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే గేటు దాటి లోపలికి వస్తే అతను అసలు చేతికి వెంపుక లేని మనిషి. ఏ విధంగా ధన రూపైనా ఏ రూపైనా సరే దగ్గరుండి పనిచేయని చెప్పి మాలాంటి అట్టడుగు ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈరోజు సమాజాన్ని పరిచయం చేసి ఒక స్థాయి కల్పించిన వ్యక్తి ఆయన. అలాగే ఆయన నమ్ముకొని తిరిగిన అందరూ కూడా ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. ఆయన ఏంటంటే రాజకీయ నాయకుడు కాదు, రాజకీయంలో ఉన్న
రాజకీయంగా అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకునే వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి. అతనికంటూ అంత స్వార్థం ఉన్నది. ఏం స్వార్థం అంటే అందరూ బాగుండాలి, మనం నమ్ముకున్న అందరూ బాగుండాలనే ఉద్దేశం అయింది. మన చాలా మంచిదండి, అందరికీ హెల్ప్ చేసే మనిషి. మన లేకుండా పార్టీలు ఇబ్బంది లేకుండా అందరికి కావాల్సిన ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరూ ఆపేతగా మనస్ఫూర్తి పక్కన మనిషి అండి. మా గురువర్యులు బెహరా బస్సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన అభిమానులందరూ ఆయన లేకపోయినా మరి ఇంత ఘనంగా చేసుకోవడం, ఆయన చేసే మంచి పనులకి ఇది నిదర్శనం. ఇలాగ ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఆయనకు ఉండాలని, ఇంకా మునుముందు అందరికీ అన్ని విధాలా సహకరించి అత్యున్నత స్థానంలో ఆయన వచ్చే జన్మదినానికి మంచి పొజిషన్లో ఉండాలని మా అభిమానులందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనిషి మాత్రం వినలాంటిది. ఎవరైనా ఆపద ఉంటే నేనున్నాననే వ్యక్తిత్వం మనిషి ఏదైనా నేను ముందు ఉంటాను, ఏ కష్టం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా నాకు ఫోన్ చేయండి, తప్పకుండా ఉంటానని వచ్చి అన్న మాటే కాదు, చేసి చూపించి చాలా ఇన్సిడెంట్లు చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్సిడెంట్లో అక్కడ కొండ మేరకి బంటాకోల్లో కమలపాకలు వేసుకోమని చెప్తే ఆ పాకలు పీకిస్తే ఆ పాకలు పోయి నష్టపరిహారాన్ని పూర్తిగా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉంటే ఏకైక నాయకుడు మరి మన బెహరా భాస్కర్ గారు. అలాగే ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయి మా అబ్బాయి మ్యారేజ్ అయిపోతే ఎక్కడ విజయనగరం అవతల మొత్తం 10 మంది 2 సుమోలు వెళ్ళి మరి వాళ్ళిద్దరు జంటకి పెళ్లి చేసి మరి వెంటనే ఆ రేషన్ కార్డు ఇప్పించిన ఘనత మరి మన బెహరా భాస్కర్ గారు దక్కుతుంది. అలాగే చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా కష్టంలో ఉన్నాను అంటే ఆయన అర్ధరాత్రి అయినా సరే ముందుకు వచ్చి వారి కష్ట సుఖాలని వారి అన్నిట్లో పాల్గొంటూ ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మన బెహరా భాస్కర్ గారు.